హాస్పిటల్లో అడ్మిట్ అయ్యానండి. అడ్మిట్ అయినప్పుడు మాత్రం వాళ్ళని అడిగానండి, ఎన్ని రోజులకి ఇంటికి వెళ్ళొచ్చు మేడం అని. అడిగితే వాళ్ళు చెప్పారు, ఒక 3-4 days లో నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని. అడ్మిట్ అయిన తర్వాత ఒక నరకాన్ని చూశానండి నేను అసలు హాస్పిటల్లో ఉండి. ఆ నరకం ఎలా ఉందంటే, అక్కడ చావలేను, ఇక్కడ బతకలేను. ఎందుకంటే పిల్లలు పుట్టినప్పటి సంది నేను ఎప్పుడు దూరంగా ఉండలేదండి. కాకపోతే అక్కడ ఉన్నన్ని రోజులు నేను పిల్లలకు దూరంగానే ఉన్నానండి. ఇక్కడ ఇంట్లో పిల్లలు ఏడుస్తున్నారు, అక్కడ నేను హాస్పిటల్లో ఉండి నేను ఏడుస్తున్నానండి. అందులోనూ అది వర్షాకాలము. మా అమ్మ నా దగ్గర ఉంటే పిల్లలను చూసుకునే వాళ్ళు లేరు, పిల్లల దగ్గర ఉంటే నన్ను చూసుకునే వాళ్ళు లేరండి. నాకు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అర్థమైందండి, మునీర్ అనేది నేను ఎక్కువగా నడిస్తే పోతుందండి, అలాగే ఒక్కటే దగ్గర ఎక్కువసేపు కూర్చున్నా పోతుందండి. అలా అని పడుకుందామంటే పడుకున్నా ఎక్కువసేపు అది మళ్ళీ లీక్ అవుతుందండి. అదే విషయాన్ని నేను డాక్టర్కి చెప్పానండి. చెప్తే మేడం అన్నది, సరే మెడిసిన్ ఇస్తున్నాను కదా చూద్దాం తగ్గుతుందేమో అని చెప్పిందండి. ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నానండి, మనకి ఎన్ని టెన్షన్స్ అన్నా ఉండని, బట్ మీరు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మాత్రం ఆ విషయాలు ఆలోచించకండి. ఆలోచిస్తే మాత్రం నాలాగా హాస్పిటల్లో పాలవుతారండి. అప్పుడు మనం ఏం చెయ్యలేం.